నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచాలి. వ్యక్తిగత సామాజిక మరుగుదొడ్లపై దృష్టి సారించాలన్న పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. అన్నా క్యాంటీన్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలి. నగరంలో అన్నా క్యాంటీన్ల తనిఖీలో పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు ముగిసిన గడువు. హాల్ టికెట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ఆర్ఐఓ ఆదినారాయణ. జిల్లాలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న సామాజిక మరుగుదొడ్లతో పాటు ఇప్పటికే నిర్మించుకొని వినియోగించిన మరుగుదొడ్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ కొందరు వాటిని వినియోగించడం లేదని, అదేవిధంగా స్థలాభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. సబర్మతి ఆశ్రమంలో వెళ్ళి ఎవరన్నా అక్కడ బస చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరి టాయిలెట్ వాళ్ళే కడుగుతారు. అజిత్ ప్రేమ్జీ ఆల్సో ఐ థింక్ he cleans his toilet by his own. He is a billionaire. కానీ మన దగ్గరికి రాగానే అందరూ దాన్ని ఒక నామోషిగా తప్పుగా అది ఒక ప్రత్యేకమైన వృత్తి వాళ్ళు చేయాలి, కర్మచారులు చేయాలి అనేది లేదు ఈ రోజుల్లో. అది పోయింది. ఇప్పుడు ఎవ్రీబడి కెన్ take up their own sanitation on their own hands or on their own shoulders. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవడమే కాకుండా దీని మీద కొంచెం టైం స్పెండ్ చేయండి. రోజువారీగా ఆఫీస్ పనులతో పాటుగా ఆఫీస్ పరిశుభ్రత, ఆఫీస్ ప్రమైసెస్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టండి. నగరంలో అన్నా క్యాంటీన్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరింత కృషి చేయాలని సూచించామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈరోజు నగరంలో అన్నా క్యాంటీన్లు ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ఘోష ఆసుపత్రి, ప్రకాశం పార్క్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లు పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులను గమనించారు. ముఖ్యంగా ఆహారం శుచిగా ఉందా లేదా అన్న విషయంపై ఆహారం స్వీకరిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన ఆహారం లభిస్తుందని వారు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ఓ వాటర్ ప్లాంట్ను సందర్శించారు. అన్నా క్యాంటీన్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఈ అన్నా క్యాంటీన్లో ఈ ప్రకాశం పార్క్లో 400 మంది, ఘోష హాస్పిటల్లో 300 మంది, ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న అన్నా క్యాంటీన్లో 400 మంది మినిమం టిఫిన్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, డిన్నర్ చేస్తున్నారు. ఇక్కడ శుచికరమైన ఆహారం అందజేయడం జరుగుతుంది. పబ్లిక్ని కూడా అడగడం జరిగింది. వారందరూ కూడా మంచి సంతృప్తిని వ్యక్తం చేశారు. రుచికరమైనదే కాకుండా వేడివేడిగా ఉంది ఆహారం కూడా. అది టిఫిన్ కానీ నేను మార్నింగ్ కూడా చూశాను. ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు చాలా బొబ్బిల్లో వాళ్ళ కిచెన్ ఉంది. వాళ్ళు అక్కడ నుంచి 2 గంటల వ్యవధి లోపనే ఇక్కడ తెచ్చి వేడివేడి పదార్థాలని ఆహారాన్ని ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కూడా 3 అన్నా క్యాంటీన్లో కూడా ఆర్ఓ ప్లాంట్ సురక్షితమైన మంచినీరుని కూడా అందజేయడం జరుగుతుంది. ఇది ఈ అన్నా క్యాంటీన్లు ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశం 100% ఇక్కడ నెరవేరుతుందని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. చాలామంది విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నారు. ఇవి మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మేము అప్పుడప్పుడు కూడా తనిఖీలను కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ 3 క్యాంటీన్లు కూడా తనిఖీ చేయడం జరిగింది.
మైనార్టీలకు ఎంఎస్ఎంఈల ద్వారా అనేక రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ఎస్ జాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా కాకుండా నేషనల్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన డిసెంబర్ నెలలో మరి క్రైస్తవులందరూ కూడా మరి క్రిస్మస్ సంబరాలు చేసుకున్న సమయం. సుమారుగా అప్పుడే క్రిస్మస్ సంబరాలు చాలా ప్రాంతాల్లో ప్రారంభించబడి 10 రోజులు కావస్తుంది. మరి ప్రభుత్వం కూడా మరి హైటీ క్రిస్మస్ ఈ యొక్క డిసెంబర్ నెల 3వ వారంలో నిర్వహించడానికి కూడా ముందుకు వెళ్తున్నారు. అంచేత ఈ జరగబో క్రిస్మస్లో క్రైస్తవులతో పాటు మైనార్టీసు అలాగే హిందువులు అందరూ కూడా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ప్రాముఖ్యంగా మైనార్టీస్ విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈల ద్వారా మరి చాలా లోన్స్ ఇవ్వాలని ఆశపడుతుంది. ఇది బ్యాంక్ లింక్డ్ లోన్ కాదు, నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఎఫ్సి ద్వారా కానీ లేకపోతే నబార్డ్ ద్వారా కానీ ఈ యొక్క లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. కాబట్టి మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ఆశపడితే తప్పకుండా మీరందరూ సిద్ధపడి మరి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి మీ యొక్క అప్లికేషను అలాంగ్ విత్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు మీరు అందజేయగలిగితే ప్రభుత్వానికి పంపించడానికి అవకాశం ఉంది. ఇది వికసిత్ భారత్ 2047 అన్న ప్రత్యేకమైన ప్రధానమంత్రి గారి తాలూకా విజన్తో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పంతో ముందుకెళ్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ముందుకు రావాలని ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన. కాబట్టి తప్పకుండా మైనార్టీస్ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవాలని 2వ అదనపు జిల్లా జడ్జి మండలి లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షులు ఎస్ దామోదరరావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పార్తీపురం ప్రభుత్వ కళాశాల మృత్యుంజయ ఆడిటోరియంలో సెట్విజ్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో హక్కులను పొందుపరచడం జరిగిందన్నారు. సంక్రమించిన హక్కులను దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాలని సూచించారు. మనిషి స్వతంత్రంగా జీవించి తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయన్నారు. ఆర్టికల్ 29 విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఉచిత విద్య పొందే హక్కు కలిగి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదువుకోవాలని కోరారు. చదువుకోవడానికి స్థానికత అవసరం లేదన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదంతో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చేర్చుకుంటే అంటే చట్ట ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు. మానవ హక్కుల కోసం పోరాడాలని, లేకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. But breach others' rights. Okay, like suppose a simple example చూడండి. మీరు ఒక స్ట్రీట్ లో ఉంటున్నారు. There is one street. Okay. There is your house. You have your house. మీరు మార్నింగ్ లో మీ హౌస్ క్లీన్ చేశారు అండ్ యూ పుట్ ఇట్ బిఫోర్ యువర్ నేబరింగ్ హౌస్ ట్రై టు క్లీన్ మై హౌస్. ఓకే, బట్ మీరు ఇక్కడ పెట్టారు గార్బేజ్ నియర్ బై హౌస్ దగ్గర. ఇస్ ఇట్ ఓకే? సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆల్సో ఇన్ష్యూర్ అండ్ ద అదర్ పర్సన్స్ రైట్ షుడ్ నాట్ బి హ్యాంపర్డ్. ఓకే, సో ఇది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఠీకే, యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ బట్ యూ ఆల్సో రెస్పెక్ట్ అదర్స్. ఇది హ్యూమన్ రైట్ కొన్ని పెద్ద కన్సెప్ట్ కాదు. డైలీ లైఫ్లో డైలీ వీఆర్ కమింగ్ అక్రాస్ దోస్ సిచ్యువేషన్స్. నగరంలోని అద్దేపల్లివారి వీధిలోని రామమందిరం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో విజయనగరం తహసీల్దార్ కుర్మనాథ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సదస్సు వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్ను అంతకుముందు పరిశీలించారు. సదస్సులో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. విజయనగరం మండలంలో ఈ నెల 6వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఇప్పటి వరకు మనకి 2 గ్రామ సభలు పూర్తయ్యాయి. ఈరోజు 3వ గ్రామ సభ చేయడం జరుగుతుంది. దీనికి గాను ఇప్పటి వరకు మనకి అయ్యన్నపేటలో మొత్తంగా మనకి 31 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన తోటపాలెం విజయనగరం బిట్ 1లో మనకు సంబంధించి దానికి రెవెన్యూ సదస్సులకు సంబంధించి 11 అప్లికేషన్లు అనగా మొత్తం 31 + 11 42 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. వీటిలో మనం వెంటనే క్యాష్ సర్టిఫికేట్స్ సర్వీసెస్ని అక్కడికక్కడే డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి 2 దరఖాస్తులు వస్తే అక్కడే క్లియర్ చేసి వెంటనే దరఖాస్తుదారునికి ఆ సర్టిఫికేట్ని కూడా మనం అందజేయడం జరిగింది. ఇక ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో మనం విజయనగరం బిట్ 1లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తుదారులు వచ్చారు. మేము కూడా గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మొత్తం వీధులన్నింటిలో ఇంక్లూడింగ్ ఎస్సీ కాలనీకి సంబంధించి అన్ని విలేజెస్లో అన్ని వీధుల్లో తిరగడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి మజ్జి ఆదినారాయణ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ నగర్ కాలనీ ఆర్ఐఓ కార్యాలయంలో ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ పరీక్షలు పబ్లిక్ పరీక్షలకు బేస్మెంట్గా ఉంటాయన్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ఆఖరి గడువు ముగిసిందని చెప్పారు. ఫీజులు కట్టించుకునే విద్యార్థులందరికీ పబ్లిక్ పరీక్షల్లో రాయడానికి వీలుగా హాల్ టికెట్లు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యా విభాగానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు మనకి ఎగ్జామినేషన్ ఫీజు లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. అంచేత మన జిల్లాలో విద్యార్థులు ఫస్ట్ ఇయర్ 21,525 గాను 20,894 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్ ఫీజు కట్టారు. 97% అయింది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు 20,286కు 20,303 మంది 80% వరకు విద్యార్థులు సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టారు. ఈ ఎగ్జామ్ ఫీజు కూడా టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమిటంటే మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. అది బోర్డు వారు క్వశ్చన్ పేపర్స్ కూడా సప్లై చేస్తారు. ఆ సచిన దాంట్లో అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా బాగా రాసి మరి ఆ ఎగ్జామినేషన్ తాలూకా ప్యాటర్న్ ఏదో ఇంకా పబ్లిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అదే విధంగా ఉండేలాగా గవర్నమెంట్ వారు ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఎగ్జామినేషన్స్ రాయవలసిందిగా కోరుతూ ఉన్నాను. టీడీపీ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచబోమని తగ్గిస్తామని హామీ ఇచ్చింది. స్మార్ట్ మీటర్లు వద్దని పెడితే పగలగొట్టాలని కూటమి నేతలు పక్షం ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చారని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పి శంకర్రావు, మునకాల శ్రీనివాసరావు, వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, ఎస్ గోపాల్ అన్నారు. ఈరోజు బొబ్బిల్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని జనం అందరూ ఏకం కావాలని, ప్రభుత్వాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సుమారు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు. అదే విషయమే ఈ రోజు అమెరికా కోర్టులో కోర్టు నడుస్తూ ఉంది. అలాగే గతంలో 1,12,000 కోట్ల రూపాయలు నగరంలోని ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మార్గశిర మాసం మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పూజారి దూసి కృష్ణమూర్తి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారికి మార్గశిర మాస సందర్భంగా 2వ మంగళవారం కనుక ఈరోజు వేకోజామున 4 గంటల నుండి
పంచామృత అభిషేకాలు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అలాగే పళరసాలతో విశేషంగా అమ్మవారికి అభిషేకము, అలాగే విశిష్ట కుంకుమార్చన, అలాగే అమ్మవారికి పూజాది కార్యక్రమాలు మార్గశిర మాసంలో విశేషం కాబట్టి అమ్మవారికి వేకోజోగం జరిగింది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఈరోజు విశేషంగా ఏమిటంటే అమ్మవారికి పూల అలంకరణ, అలాగే పండ్ల అలంకరణ కూడా అమ్మవారికి విశేషంగా జరిగింది. ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఈ యొక్క మంగళవారాలు అయితే లక్షవారాలు కానీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు, అలాగే మంగళవారం మంగళకరం అని చెప్పి ఒక పేరు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో గృహ కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కె వరలక్ష్మి మాట్లాడుతూ గృహ కార్మికులు వారి హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. ఎంతోమంది గృహ కార్మికులు తక్కువ జీతానికే పని చేస్తున్నారన్నారు. వారికి జీతాలు పెంచవలసిన అవసరం ఉందన్నారు. గృహ కార్మికులకు పని భారం కల్పించకూడదని ఇంటి యజమానులకు సూచించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా డొమెస్టిక్ వర్కర్స్ అందరం కలిసి ఈ విధంగా మీటింగ్ కండక్ట్ చేసుకొని మన హక్కులు మనం తెలుసుకొని జీవించాలి. మనకి జీవించే హక్కు, మరి బ్రతికే హక్కు, పనులు చేస్తున్న ప్రాంతాల్లో అక్కడ కూడా రక్షించే హక్కు కూడా మనకి ఉన్నాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అట్టి విధంగాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మనం అనేక మందితో మనం ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తూ ఈ దినములు కూడా ఈ విధంగా మనం కొనసాగిస్తున్నాము. మరి మీరంతా కూడాను మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవాలి. మనకి ఏమేమి హక్కులు ఉన్నాయా లేవా, మరి సమాజంలో మనం ధైర్యంగా బ్రతకాలా లేదా అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు, ఎవరైనా ఏదైనా అనేటప్పుడు మీరు కూడా గట్టిగా మాట్లాడే శక్తి కలిగిన మాటలు మీరు ఆడాలన్నమాట. అట్టి విధంగా మీరు ఉంటారని ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు తెలియచేయాలని, ఈ విధంగా మీకు ముందుకు మీరు వెళ్ళాలని, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీరు ధైర్యంగా గర్వంగా బ్రతకాలని, మీ కుటుంబాన్ని మీరు మీ యొక్క స్వయసిద్ధంతో బ్రతకాలని, మరి ఎవరిని కూడా మనం అడుక్కోకుండా మన కష్టార్జితం మనమే మన కుటుంబానికి మన పిల్లలు అందరూ కూడా బ్రతకాలని, మన పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి అలవాట్లు మీరు నేర్పించి వారిని ముందుకు పంపించాలని మేము ఈ విధంగా ఈరోజు తెలియజేస్తున్నాం. గజపతి నగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్స్ మానాపురం సౌజన్యం వెంటనే విధిలోకి తీసుకోవాలని, ఐసీడీఎస్పీడీ పీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగిన రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పైడిరాజు మాట్లాడుతూ అక్రమ తొలగింపులకు స్వస్తి చెప్పి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజపతి నగరం ప్రాజెక్టు రామన్నపేట ఆయాగా పనిచేస్తున్న సౌజన్య అనే అమ్మాయిని అక్రమంగా ఈరోజు తొలగించారు. 2 సంవత్సరాల క్రితం సర్టిఫికేట్స్తో ఆమె జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఆ రోజు ఆ సర్టిఫికేట్స్ ఆధారంగానే ఇప్పుడు అధికారంలో ఉన్న సిడిపిఓ పీడీలే ఆ రోజు ఆమెకి ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు కరెక్ట్ అయినవి కావు, నీకు ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి అనేక ఒత్తిళ్ళకి ఆ అమ్మాయిని లోన్ చేసి ఈరోజు ఉద్యోగం అనేది తీయడం అనేది జరిగింది. మరి ఆ రోజు కరెక్ట్గా ఉన్న సర్టిఫికేట్స్ ఈరోజు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు సర్టిఫికేట్లు కరెక్ట్గా లేకపోతే ఆ రోజే ఉద్యోగం ఇవ్వడం మానేయాలి కదా. మరి ఇప్పుడు ఆ రోజు ఇచ్చిన ఉద్యోగాన్ని ఈరోజు 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఈరోజు ఇప్పుడు కరెక్ట్ కాదని ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా కూడా అనేక ఇబ్బందులకి ఆ అమ్మాయి గురవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా స్పందించి ఆ అమ్మాయి ఉద్యోగాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇచ్చినంత వరకు మేము మా పోరాటాన్ని ఆపేదే లేదని తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 222 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మి నాయుడు తెలిపారు.
ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 168 మందికి గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా 33 మంది ఇల్లు కట్టుకోవాల్సి ఉందన్నారు. ఎస్టీలో అధిక పేదరికంలో ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. పూర్తిగా 2,39,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. టీచర్లకి మన జిల్లాలో ఒక 7 మండలాల్లో పిఎం జన్మన్ అనే స్కీము కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. జనవరిలో వచ్చింది. ఫిబ్రవరిలో మనం శాంక్షన్స్ ఇచ్చాం కలెక్టర్ గారు. దీనికి ఏంటంటే 2,222 ఇళ్ళు మనకి 10 మండలాల్లో మనకు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇవి కూడా 169 ఇళ్ళు శాంక్షన్ చేశాము. ఇంకో 33 ఇళ్ళు శాంక్షన్ చేయాలి. ఇవి బీబీఎల్లో 5, బిఎల్లో 106, ఆర్ఎల్లో 25, ఆర్సీ 3, 139 టోటల్ అండి. 83 ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి యూనిట్ కాస్ట్ 2,39,000 అండి, పూర్తిగా సబ్సిడీ. కాబట్టి ఈ 2,39,000 ఈ 10 మండలాల్లో మనం లబ్ధిదారులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది స్కీము ఎక్కువ కాబట్టి ఇవి తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇది ఓన్లీ పీవీటీజెస్ అంటే ఎస్టీలోనే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్ అని ఉంటాయి. ఎస్టీలో ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్కి ఇచ్చారు. ఇక్కడ మనకి 10 మండలాల్లో ఇచ్చారండి. ఈ 10 మండలాల్లో కూడా ఈ హౌసెస్ కంప్లీట్ చేయవలసిందిగా కోరు. నగరంలోని రాజీవ్ స్టేడియంలో బూర్ల రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరికోటి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏటా బూర్ల రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ అంటే శనివారం నుండి ఈరోజు మంగళవారం వరకు రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్వర్గీయ బూర్లి రామారావు గారు మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంటు జరుపుతున్నాం. ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ అయిపోయి ఈరోజు మార్నింగ్ సెమీస్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 2 టీంలు, వైజాగ్ నుంచి మరియు విజయనగరం నుంచి కొన్ని జట్లు పాల్గొంటున్నాయి. ఇది నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంట్లో గెలిచిన వారికి విన్నర్స్, రన్నర్స్ ప్రైజులు ఉంటాయి. తర్వాత ఈ టోర్నమెంట్లో అయితే ప్రస్తుతానికి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఈ టోర్నమెంట్ బేస్ చేసుకొని ఏప్రిల్, మే నెలలోని ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ చేయాలని మేము సంకల్పించాం. నగరంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ ధర్మకర్త వికే గాయత్రి శర్మ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన మార్గశిర మాసం 2వ లక్షవారం కావడంతో అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, సహస్ర కుంకుమార్చన తదితర పూజలు ఉంటాయన్నారు. 19వ తేదీన పంచామృత అభిషేకాలు, గంధంతో అలంకరణ, సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుందన్నారు. 14వ తేదీన సారే ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. రేపు 12వ తారీఖున 2వ లక్షవారం జరుగుతుంది. 2వ లక్షవారం నాడు అమ్మవారికి తెల్లవారుజాముని 3:30 నుంచి పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాల అభిషేకాలు, పసుపు కుంకుమ కూడా అభిషేకాలు జరుగుతాయి. ప్రథమ అభిషేకం చేసేటప్పుడు మాత్రం మేము ఒకరు చెప్తాము, వారు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఏమిటంటే అమ్మవారికి మొదటి పూజలోని 11 లీటర్ల పాలు, 11 లీటర్ల పెరుగు, అలాగే 5 లీటర్ల తేనె, 5 కేజీల పంచదార, అలాగే గంధం, విభూది కేజీ తరపున, అలాగే పసుపు కుంకాలు కూడా కేజీ తరపున ఆ మొదట అభిషేకంలో పాల్గొనడానికి వీళ్ళందరికీ ఎవరో ఒకరు ఉంటారు మనకి. ఇంకా మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ ఇదే అభిషేకం కూడా 6:30, 6:45 కల్లా అభిషేకం చేస్తాం. ఈ అభిషేకం అనంతరం కూడా అమ్మవారికి పట్టు చీరలు కూడా సమర్పించి పట్టు వస్త్రాలు కట్టి అమ్మవారిని చక్కగా అలంకరించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన మినీ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి చెందిన
ప్లేస్మెంట్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సీడాప్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన మినీ జాబ్ మేళాలో 3 కంపెనీలు హాజరయ్యాయని అన్నారు. 2050 హెల్త్ కేర్కి సంబంధించి స్పందన స్ఫూర్తి, ఇన్నోవా సోర్స్ కంపెనీలు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మినీ జాబ్ మేళా నిర్వహించామని అన్నారు. ఈ 3 కంపెనీలు చేపట్టిన రిక్రూట్మెంట్లో స్త్రీ పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే వారందరికీ అర్హులుగానే పేర్కొన్నారు. ఎంపికైన వారికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో భర్తీ చేస్తామని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు జీతం ఉంటుందని అన్నారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు గల అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి 3 కంపెనీలు అటెండ్ అవ్వడం జరిగింది. దానికి 2050 హెల్త్ కేర్కి సంబంధించి, అలాగే స్పందన స్ఫూర్తి, అలాగే ఇన్నోవా సోర్స్. సో ఈ 3 కంపెనీలకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. సో దీనిలో భాగంగా వాళ్ళకి విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నంలో ఉండే లొకేషన్స్లో వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి శాలరీ రేంజ్ వచ్చేసి మినిమం 15,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. సో ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 కంపెనీలకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ విజయనగరం వీటి అగ్రహారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా 80 నుంచి 100 మంది వరకు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి ఈరోజు 150 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సో దీన్ని ఆపర్చునిటీని నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతున్నాయండి. ఇప్పటి వరకు ఒక 20 మెంబర్స్ వరకు అయ్యారు. అందులో ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా ఆదివాసీల సంక్షేమానికి కృషి చేస్తానని పూల్బాగ్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన న్యూస్తో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వం ఆదివాసీల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వారికి స్వయం ఉపాధిని కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రుణాలు అందించడం జరుగుతుందన్నారు. సమాజంలో మాకు ఒక స్థానం లభించింది. ఇందుకు కాలంగా మా పార్టీకి, కూటమికి నా యొక్క ధన్యవాదాలు. ఆదివాసీ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు బాధ్యత ఇచ్చినా సరే, ఆదివాసీలే కాదు సమాజంలో అందరినీ కూడా ఒకే తాటి మీద నడిపేటువంటి పద్ధతి మేము అలవాటు చేసుకున్నాం. కార్పొరేషన్లో ఒక డైరెక్టర్కి ఎంత వాళ్ళకి అవకాశం ఇస్తారో ఆ అవకాశం దృష్టిలో పెట్టుకొని ఏ స్థాయిలో పనిచేయాలో మా స్థాయిలో పూర్తి స్థాయిలో పనిచేస్తా. ఇంకా అవసరం అనుకుంటే ఎంతో కొంత మేము కలిపి కూడా ఈ సమాజానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఎలా పనిచేస్తామనంటే ఒకటే విషయం, ఇప్పుడు మేము అక్కడ ఆర్యవైసీ కదా ఎవరైనా నమ్మనండి. ఎందుకంటే మేము వ్యాపారం చేసుకుంటుంటే 40-50 వేల రూపాయలు మేము లోన్ ఇప్పిస్తాం. మోడీ గారు పెట్టేది. ఎవరు ఏమండి మాకు ఇక్కడ భోజనానికి ఇబ్బంది పడుతున్నారండి, జబ్బు చేసిందండి, మా ఆశ్రమంలో ఉండడానికి అకామిడేషన్ ఇస్తాం. ఉండడానికి, భోజనానికి, రేపు హాస్పిటల్ కానీ చావు బతికి చచ్చిపోయిన వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయించి పూర్తి సర్వీస్ ఇస్తాం. అలా చేసేవాళ్ళకి వేరే ఏం చేస్తామండి, ఏదైనా చేయగలం. వచ్చినప్పుడు నేను ఆర్యవైశ్య కార్పొరేట్ అందరినీ కూడా నా శాయశక్తుల విశేషంగా కృషి చేస్తాను. యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో బీసీ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అలజంగి రవికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు నెలాఖరు వరకు ఘనంగా జరుగుతాయని అన్నారు. క్రిస్మస్ పండుగ ఒకరికి సంబంధించింది కాదని ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే వేడుకని అన్నారు. కుటుంబ సభ్యులందరూ చేసుకోవడం ద్వారా క్రిస్మస్ వేడుక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ నెల 1వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రేమాలయ సంఘ పక్షముగా ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ దినాన్ని మా యొక్క సంఘ సభ్యులు ఈ వీటి అగ్రహంలో ఉన్నటువంటి బీసీ కాలనీ ఉన్నటువంటి రాజుదేవి వారి గృహంలో వారి కుటుంబాలతో పాటుగా సంఘము, సంఘ పెద్దలందరూ కలిసి ఈ క్రిస్మస్ కార్యక్రమం జరిగించుకుంటున్నాం.
క్రిస్మస్ అంటే ఒకరికి సంబంధించింది కాదు, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. మొదటిది. రెండోది అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షణ మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువానికి ఇస్తూ దానికి ఇది మీకు ఆనవాలు. ప్రజలందరికీ సమాధానకరమైనటువంటిది ఈ ప్రేమ ఐక్యత. ఎంతమంది ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ జరిగించుకోవడం, ఒక యూనిటీ ఐక్యత అనేది క్రిస్మస్లో కనిపిస్తుంది. కనుక ఈ క్రిస్మస్లో ఎలా కనిపిస్తాయంటే దేవదూతలు పైనుండి పరలోకం నుండి వచ్చారు, భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులు, ఎంతో ప్రత్యేకంగా ఉన్నటువంటి జ్ఞానులు వచ్చారు, అలాగే ఊరు బయట ఉన్న గొర్రెల కాపరులు వచ్చారు. అందరినీ సమన్వయపరిచేది ఈ యొక్క క్రిస్మస్. దీనికి జాతి మత కులము ఏమీ భేదం లేనటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఈ బీసీ కాలనీలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి శుభము, సమాధానము, రక్షణ, ఆశీర్వాదం కలగాలని యేసు ప్రేమ సంఘ పక్షంగా కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన నిండైన సమాధానము భూమి మీద ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ప్రజకు కలుగు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచాలి, వ్యక్తిగత సామాజిక మరుగుదొడ్లపై దృష్టి సారించాలన్న పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. అన్నా క్యాంటీన్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలి, నగరంలో అన్నా క్యాంటీన్ల తనిఖీలో పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు ముగిసిన గడువు, హాల్ టికెట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ఆర్ఐఓ ఆదినారాయణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.